అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్రమ్ బెంగళూరు. దర్శనం అయిందా? స్వామివారి దర్శనం బాగా అయింది. ఓకే. ఎలా ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? అంతా బాగుంది. ఓకే. లడ్డు టేస్ట్ చేశారు కదా, ఎలా ఉంది? ఇట్స్ వెరీ నైస్ కంపేర్ టు ప్రీవియస్. ఈ ఇయర్ బాగా ఉంది. ఓకే. టేస్ట్ అంతా డిఫరెంట్. వి కెన్ సీ ద డిఫరెంట్ బై టేస్టింగ్ ద లడ్డూస్ అండ్ ఆల్. We have tasted it and it's very nice compared to previous. Okay. That sugar candies and all, it is less, and the quantity and the quality of laddu is very good. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాచల్ టౌన్ సార్ మాది. ఇప్పుడు మీరు లడ్డు తీసుకున్నారు ఇక్కడ తిరుపతిలో? తీసుకున్నా సార్, ఫ్రీ దర్శనం వచ్చారు, 5 లడ్లు ఇచ్చారు. క్వాలిటీ చాలా బాగుంది సార్. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? అప్పటికన్నా ఇప్పుడు కొంచెం క్వాలిటీ బాగుంది. భక్తుడిగా మరి ఇప్పుడు లడ్డు పట్ల సాటిస్ఫై అంటే మీరు తృప్తి పొందుతున్నారు లేదా? బాగా సంతోషంగా ఉంది సార్. ప్రభుత్వం నుంచి మీకు ఇక్కడ మౌలిక వసతులు ఏదైతే భక్తులు కల్పించే సదుపాయాలు గతంతో పోల్చి మెరుగుపడ్డాయంటే ఏమంటారు? మెరుగుపడ్డాయి సార్, బాగున్నాయి. ఇప్పుడు బాగా అంత బాగుంది. దర్శనం బాగానే జరిగింది, అంత బాగానే ఉంది. లడ్డు రుచి కావచ్చు, నిల్వ ఉండడం కావచ్చు, అక్కడ గట్టిదనం కూడా అంటే గతంలో పోల్చుకుంటే గట్టిగా ఉండి ఇప్పుడు కొంచెం మెత్తగా ఉంది అంటున్నారు. మంచిగా వాడుతున్నట్టు ఏమంటారు దాని గురించి? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగా గట్టిగా ఉంది, ఇబ్బంది లేదు. ఇది 15 రోజులు 20 రోజులుగా ఉంటుంది అంతే. క్వాలిటీ కూడా బాగానే ఉంది. అప్పటికిప్పటికైతే క్వాలిటీలో చాలా తేడా ఉంది. ఇప్పుడు లడ్డు బాగా రుచిగా ఉంది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. గతంలో లడ్డు ఇక్కడ తీసుకున్నాము, బాగున్నాయి. మధ్యలో కొన్నాళ్ళు బాగలేదు, ఇప్పుడు మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది. మేము ఈ రోజు చాలా బాగుంది. లడ్డు ప్రసాదం కానీ దర్శనాలు కానీ అన్ని బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి. ఈ టేస్ట్ మాత్రం అప్పటికిప్పటికి మారిందండి. ఈ రోజు మాత్రం టేస్ట్ చాలా బాగుంది. ఓ పక్క సైజు కానీ టేస్ట్ కానీ ఒక కల్తీ నెయ్యి అంటున్నారు, ఒక వాటన్నిటికి భిన్నంగా ఇప్పుడు లడ్డు అయితే పూర్తిగా మారిందంటే ఏమంటారు? ఈ రోజు అయితే మారిందండి. పోయిన ఒక సంవత్సరం క్రితానికి ఈ రోజుకి లడ్డుకి చాలా తేడా ఉంది. ఆ రోజు సైజు లేదు, లడ్డు తీసుకుంటే ఎప్పటికీ ఆ నెయ్యి స్మెల్ ఉండేది కాదు, ఆ టేస్ట్ ఉండేది కాదు. ఈ రోజు మనం లడ్డు పట్టుకోవడం కాదు, స్మెల్ తెలిసిపోతుంది మనం తినక ముందే. ఈ రోజు మాత్రం చాలా బాగుందండి లడ్డు ప్రసాదం. శ్రీవారి భక్తులుగా ఇక్కడ కల్పించే సదుపాయాల గురించి మీరు ఏమంటారు? అన్ని బాగానే కల్పిస్తున్నారు గతంతో పోల్చుకుంటే ఈ రోజు సదుపాయాలు బాగున్నాయి, దర్శనం టైమింగ్స్ బాగున్నాయి, అలాట్మెంట్ స్లాట్స్ బాగున్నాయి, దర్శనానికి వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి బాగుంది, చాలా బాగుందండి. పక్క సంప్రోక్షణ కార్యక్రమం అన్ని కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంటే వీటన్నిటి గురించి ఏమంటారు? గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ విధంగా చేయడం జరిగింది. ఏ రోజైతే మనకు తెలిసిందో స్వామివారి లడ్డూలో కల్తీ జరిగిందని వెంటనే గవర్నమెంట్ స్పందించిన తీరు బాగుంది. ఈ రోజు చేసే కార్యక్రమాలు బాగున్నాయి. స్వామివారికి సంప్రోక్షణ చేసే ఈ రోజు కళ్యాణం కానివ్వండి,